రైట్ కేజీహెచ్ కు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ కుటుంబాలను కూడా పరామర్శిస్తున్నారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారితో మాట్లాడి భరోసా కల్పిస్తున్నారు. ఎక్కడ అధైర్యపడొద్దని, అంతా మంచి జరుగుతుందని, చాలా మొత్తం ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ఆఖరికి ప్లాస్టిక్ సర్జరీ చేసేంత సదుపాయం కూడా హాస్పిటల్లో ఉంది. సో పూర్తిగా వారు నయమయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని వారికి భరోసా కల్పిస్తున్నారు. గాయపడ్డ వారితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. బాధితుల మెరుగైన వైద్యానికి సంబంధించి అన్ని రకాలుగాను ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎసెన్షియా ప్రమాదం చాలా బాధాకరమైన ఘటన అని, మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసుకుంటూ వస్తున్నామని, కానీ ఈలోపు ఈ ప్రమాదం జరగడం, ఇందులో 17 మంది మృత్యువాత పట్టం, ఇంతమంది గాయపడటం తనని తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేజీహెచ్కు వచ్చి వారి కుటుంబంతో మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తున్నారు. అందులో 50% వరకు కాలిన ఒక క్షతగాత్రుడితో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతూ చాలా ధైర్యంగా ఉన్నాడని, అతనికి అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామనే భరోసా కల్పించామని, హాస్పిటల్లో ఏవైతే మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయో వారికి అన్ని రకాలుగాను సమకూర్చే విధంగా చూడాలని కూడా వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా కాలిన గాయాలతో ఇబ్బంది పడుతున్న, బాధపడుతున్న పేషెంట్స్కి కూడా ఆయన భరోసా ఇచ్చారు. ప్లాస్టిక్ సర్జరీ కూడా ఉందని, సో ఎక్కడా కూడా వారు బాధపడొద్దని, మొత్తం మీద కుటుంబ సభ్యులతో కూడా వారు మాట్లాడుతూ ఆర్థికంగాను కూడా వారితో వారిని ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చేస్తుందని, ఫార్మా ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన కేజీహెచ్ వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడుతూ తెలియజేశారు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారని చెప్పారు. స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు నష్టపరిహారం ఇస్తున్నామన్నారు.